Hi students, uh, Geography lesson number 1 Resources and Development part 3. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్. అసలు ల్యాండ్ని మనం ఎలా డిటర్మైన్ చేయాలంటే 2 ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ఫ్యాక్టర్, సెకండ్ వన్ ఈజ్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఓకే, ఫిజికల్ ఫ్యాక్టర్లో మనం ఏం చూస్తామా అంటే టొపోగ్రఫీ అండ్ క్లైమేట్, సాయిల్ టైప్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే త్రూ ది నేచురల్ ప్రాసెస్ ద్వారా చేంజ్ అండ్ త్రూ ది నేచర్ ద్వారా ఏదైనా ఒక చేంజ్ అనేది అక్కరైతే దాన్ని మనం ఫిజికల్ ఫ్యాక్టర్ అని అంటాం. నెక్స్ట్ అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమైనా ఉంటే దాన్ని హ్యూమన్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఇక్కడ మనకి మెయిన్గా పాపులేషన్ డెన్సిటీ, టెక్నాలజికల్ క్యాపబిలిటీ అండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్, ఇలాంటి చేంజెస్ ఏమైనా అక్కరైతే దాన్ని మనం హ్యూమన్ ఫ్యాక్టర్స్ అని అంటాం. అందులో కూడా పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి ఎంతమంది పీపుల్ అనే వాళ్ళు ఉంటున్నారు, దాన్ని పాపులేషన్ డెన్సిటీ అని అంటాం. ఓకే, ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి ఎంతమంది పీపుల్ అయితే ఉంటారో దాన్ని మనం పాపులేషన్ డెన్సిటీ అని అంటాం. అండ్ ఇక్కడ మీకు మన ఇండియాలో ఓవరాల్గా ఉండే ల్యాండ్ ఎంతంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, డైరెక్ట్గా అడుగుతారు ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్. ఓకే, మీరు డైరెక్ట్గా రాసేసేయాలి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇందులో కూడా మనం యూస్ చేసే ల్యాండ్ ఎంత, 93%. ఓకే, ఈ 93% ఆఫ్ ల్యాండ్నే మనం యూస్ చేస్తున్నాం. రిమైనింగ్ 7% ఆఫ్ ల్యాండ్ అనేది ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా, దాన్ని మనం యూస్ చేయం. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది చైనా ఆక్యుపై చేసింది. ఓకే, ఇదంతా కలిపితే మనకి 7%. ఈ 7% అనేది మనం యూజ్ చేయట్లా. దట్స్ వై ఇండియాలో 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉన్నా కూడా మనం యూజ్ చేసే ల్యాండ్ అంతా జస్ట్ ఓన్లీ 93% ఆఫ్ ది టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ల్యాండ్ అండర్ పర్మనెంట్ ప్యాచర్స్. అండ్ దీంతో పాటు మనకి ల్యాండ్ అనేది పర్మనెంట్ ప్యాచర్స్ కింద డిక్రీజ్, అంటే పర్మనెంట్ ప్యాచర్స్ ఏమంటాం, కంటిన్యూస్గా అగ్రికల్చర్ చేసే ఒక ఏరియా అని చెప్పి, ఒక ల్యాండ్ అని చెప్పి, అదేమవుతుంది డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది అంటే పర్మనెంట్ ప్యాచర్ అనేది డిక్రీజ్ అయితే క్యాటిల్ ఫీడింగ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది, క్యాటిల్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. ఓకే, బికాస్ ఆఫ్ ది పూర్ క్వాలిటీ అండ్ దెన్ పూర్ క్వాలిటీ ఆఫ్ ది సాయిల్ వల్ల ఏమవుతుంది, పర్మనెంట్ ప్యాచర్ అనేది ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. ఓకే, దీంతో పాటు ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటనంటే ల్యాండ్. ఓకే, మనం కంటిన్యూస్గా ల్యాండ్ని ఒకే ఏరియాని ఏం చేస్తున్నాం, కంటిన్యూస్గా కల్టివేట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఆ సాయిల్లో ఉండే ఫర్టిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఏంటనంటే కంటిన్యూస్గా కల్టివేట్ చేయటం వల్ల అక్కడ గ్రో అయ్యే క్రాప్స్ అనేవి ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అయిపోతూ వస్తున్నాయి. డిక్రీజ్ అవ్వటంతో పాటు ఏమవుతుంది, అది ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగా ఇస్తుంది. ఓకే, ఓవరాల్గా మన ఇండియాలో 93% ఆఫ్ ల్యాండ్ ఉంటే జస్ట్ వీఆర్ యూజింగ్ 54% ఆఫ్ ది ల్యాండ్ అండర్ ది కల్టివేషన్. ఓకే, ఈ ఏరియా వరకే మనకి రిపోర్టెడ్ ఏరియా కిందకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటనంటే మేజర్గా నెట్ జోన్ ఏరియా అనేది వెరీస్ గ్రేట్లీ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఏంటి, ఇప్పుడు పంజాబ్ లాంటి స్టేట్ ఉంది. ఓకే, ఇట్ వాజ్ యూజింగ్ 80% ఆఫ్ ఇట్స్ టోటల్ ఏరియా ఫర్ ది అగ్రికల్చర్, 80% ఆఫ్ ఏరియా ఫర్ ఇట్స్ అగ్రికల్చర్. అండ్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి అది ఓన్లీ 10% ఆఫ్ ఏరియానే యూస్ చేస్తుంది. ఎందుకు అనంటే ఆ 10% ఏరియా ఆ పర్టిక్యులర్ రీజియన్లో ఎక్కువగా మౌంటైన్స్ ఉండటమో, ప్లాట్యూస్ ఉండటమో, లేదా వాటర్ అవైలబిలిటీలో ఉండటం లేకపోవటమో, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. ఓకే, అక్కడ ఏం జరగటానికి, అగ్రికల్చర్ జరగకపోవటానికి. ఓకే, మన ఇండియాలో 93% ఆఫ్ ల్యాండ్ ఉన్నా కూడా మనం ఓన్లీ 54% ఆఫ్ ల్యాండ్ అనేది కల్టివేషన్ చేస్తున్నాం. ఈ 54% ఆఫ్ ల్యాండ్లో కూడా 80% ఏరియా అనేది కొన్ని స్టేట్స్ యూస్ చేసుకుంటే జస్ట్ 10% ఆఫ్ ఏరియా అనేది కొన్ని స్టేట్స్ యూస్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి చూస్తే ఫారెస్ట్ ఏరియా ఇన్ కంట్రీ ఈజ్ ఫార్ లోయర్ దెన్ ది డిజర్వ్డ్ 93% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా.
అంటే ఏంటి? ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనం అనుకున్న దానికంటే చాలా తక్కువగా ఉంది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేశారు? ఓకే. మనకి 93% ఆఫ్ ల్యాండ్ ఉంటే జస్ట్ ఓన్లీ 33% ఆఫ్ ల్యాండ్ అనేది కమ్స్ అండర్ ది ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇది కూడా ఎవరు పబ్లిష్ చేశారు? నేషనల్ ఫారెస్ట్ పాలిసీ వాళ్ళు ఏ ఇయర్‌లో పబ్లిష్ చేశారు? 1952లో దే ఇంప్లిమెంటెడ్ ఇట్. ఓకే. అండ్ ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎకలాజికల్ బ్యాలెన్స్. ఫారెస్ట్ ఏరియా డిక్రీజ్ అయిపోతుంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంచాలి అంటే మనం ఏం చేయాలి? ఫారెస్ట్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలి, లేదంటే అఫారెస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి. దీంతో పాటు ఏంటనంటే మేజర్‌గా మనం ఫారెస్ట్ మీద నంబర్ ఆఫ్ థింగ్స్‌కి డిపెండ్ అవుతున్నాం. ఓకే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామనంటే చాలా ఎక్కువ ల్యాండ్‌ని ఏం చేస్తున్నాం? నాన్ అగ్రికల్చరల్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాం. ఓకే. నాన్ అగ్రికల్చరల్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నామంటే ఆ ప్లేసెస్‌లో మనం రోడ్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం, ఇండస్ట్రీస్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ రైల్వే లైన్స్ అండ్ సమ్ ఏమంటారు బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయటం. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది? నాన్ అగ్రికల్చరల్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయిపోతది. ఎప్పుడైతే నాన్ అగ్రికల్చరల్ ఏరియా ఇంక్రీజ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. అంటే దాంట్లో ఏంటి? మనకి తెలియకోకుండానే మనం పొల్యూట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ త్రూ దిస్ నాయిస్, త్రూ ది ఎయిర్, త్రూ ది వాటర్ వచ్చే పొల్యూషన్ అంతా ఏమవుతుంది? ల్యాండ్‌ని డిగ్రేడ్ చేస్తుంది. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే అక్కడ ఉండే సాయిల్ అనేది అగ్రికల్చర్‌కి యూజ్‌ఫుల్ కాకోకుండా పోతుంది. ఓకే. చూడండి ఇక్కడ. నాన్ అగ్రికల్చరల్ యూజెస్ ఇంక్లూడ్ సెటిల్మెంట్, రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్, కంటిన్యూయస్ యూజ్ ఆఫ్ ది ల్యాండ్ ఓవర్ a long period of time without taking appropriate measures to conserve and manage it has resulted in land degradation. ఏమవుతుంది? ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ఓకే. మేజర్‌గా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ల్యాండ్ డిగ్రేడ్ అయ్యే సిట్యుయేషన్స్ ఏంటంటే మైనింగ్, ఓవర్ గ్రేజింగ్, అట్ ది సేమ్ టైమ్ ఓవర్ ఇరిగేషన్. ఓకే. మనకిక్కడ స్టేట్స్‌ని చూస్తే ఈ స్టేట్స్ గురించి క్వెషన్ అడుగుతాడు. అంటే ఎక్కడ డిఫారెస్ట్రేషన్ జరుగుతుంది? ఎక్కడ మైనింగ్ జరుగుతుంది? ఏ స్టేట్స్‌లో ఓవర్ ఇరిగేషన్ జరుగుతుంది? ఏ స్టేట్స్‌లో ఓవర్ ఆహ్, గ్రేజింగ్ జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ మీకు క్లియర్‌గా చూస్తే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సాలో డిఫారెస్ట్రేషన్ డ్యూ టు ది మైనింగ్ యాక్టివిటీస్. అంటే చెట్టుల్ని నరికేస్తున్నారు. ఎందుకు? మైనింగ్ యాక్టివిటీస్ వల్ల. ఓకే. గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఈస్ ఫర్ ఓవర్ గ్రేజింగ్. కనిపిస్తుందా మీకిక్కడ? ఓవర్ గ్రేజింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూస్తే మీకు ఓవర్ ఇరిగేషన్. ఓవర్ ఇరిగేషన్ ఏ ఏ స్టేట్స్‌లో కనిపిస్తుంది? పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాస్ ఎ ఓవర్ ఇరిగేషన్. అంటే వీటిలన్నిటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందనంటే ఎక్కువగా మనం ల్యాండ్‌ని డిగ్ చేయటం వల్ల అక్కడ ఉండే గ్రౌండ్ లెవెల్ వాటర్స్ డిక్రీజ్ అయిపోవటం అండ్ సాయిల్‌లో ఉండే ఫర్టిలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోవటం. ఇవన్నీ ఏమవుతున్నాయనంటే ఇట్ వాస్ ఇంక్రీజింగ్ ది అట్మాస్ఫియర్ డస్ట్. ఏం ఇంక్రీజ్ చేస్తుంది? డస్ట్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఓకే. ఈ డస్ట్ ఏమవుతుందనంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్‌ని మనం బాడీలోకి తీసేసుకుంటున్నాం. ఓకే. ఇట్ లీడ్స్ టు ది హ్యాపెన్స్. ఇట్ లీడ్స్ టు డ్యామేజ్ అవర్ లంగ్స్. ఇట్ లీడ్స్ టు డ్యామేజ్ అవర్ హెల్త్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనం ఈ ప్రాబ్లమ్‌కి అంటే ల్యాండ్ డిగ్రేడేషన్‌ని స్టాప్ చేయాలంటే దేర్ నీడ్ టు బి టేక్ సమ్ కన్జర్వేషన్ మెజర్స్. ఆ కన్జర్వేషన్ మెజర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి అఫారెస్ట్రేషన్ చెట్టుల్ని నాటడం. నెక్స్ట్ ప్రాపర్ మేనేజ్‌మెంట్ అండ్ గ్రేజింగ్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్‌టెంట్. అంటే కొంతవరకే పశువుల దానాకి ఇవ్వాలి. నెక్స్ట్ ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. ఒక పరిమితి వరకే ప్లాంట్స్‌ని ఒక లెవెల్‌లో ప్లాంట్ చేయాలి. ఓకే. ఓవర్ గ్రేజింగ్‌ని కంట్రోల్ చేయాలి. అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ది సాండ్ డూన్స్‌ని. ఓకే. అంటే ఇవన్నీ మనం మెజర్‌మెంట్ స్టెప్స్ తీసుకుంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఎక్కువగా జరగదు. ఓకే. ప్రాపర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ది వేస్ట్ ల్యాండ్ ఉండాలి. మైనింగ్ యాక్టివిటీస్ అనేవి కంట్రోల్‌లో ఉండాలి. ప్రాపర్
డిశ్చార్జ్ అనేది ఉండాలి. ఇవన్నీ లేకపోవటం వల్ల ఏమవుతుంది? ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది. ల్యాండ్ డిగ్రేడ్ అవ్వటం అంటే సాయిల్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. వీటినన్నిటిని ఓవర్‌కమ్ చేయాలి అనంటే మనం కన్జర్వేషన్ మెజర్స్ తీసుకోవాలి. ఆ కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి? అఫారెస్టేషన్, ప్రాపర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ది గ్రేజింగ్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ది సాండ్ డ్యూన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్. ఇది అంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్ అడుగుతారండి. వాట్ ఆర్ ది కన్జర్వేషన్ మెజర్స్ టు స్టాప్ ది ల్యాండ్ డిగ్రేడేషన్ ఆర్ వాట్ ఆర్ ది స్టెప్స్ టు టేక్ టు స్టెబిలైజ్ ది ల్యాండ్ డిగ్రేడేషన్ అని చెప్పి. ఓకే. అప్పుడు మీరు ఈ 4 పాయింట్స్ రాస్తే చాలు. అఫారెస్టేషన్, ప్రాపర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ది ఓవర్ గ్రేజింగ్ అండ్ సాండ్ డూన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది మైనింగ్ యాక్టివిటీస్. ఓకే. నెక్స్ట్ సాయిల్ యాజ్ ఎ రిసోర్స్. ఇప్పుడు వరకు ల్యాండ్ గురించి చూసాం. ఇప్పుడు చూడండి సాయిల్ ఈజ్ ఎ రిసోర్స్. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే సాయిల్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెనవబుల్ న్యాచురల్ రిసోర్సెస్. ఆల్రెడీ రెనవబుల్ అంటే ఏం చెప్పాం? రీజనరేటెడ్ బై ది నేచర్. అంటే నేచర్ రీజనరేట్ చేస్తది. అండ్ ఇట్ ఈస్ ది మీడియం ఆఫ్ ది ప్లాంట్ గ్రోత్. అంటే ప్లాంట్స్ పెరగాలంటే ఏది కావాలి మనకి? సాయిల్ కావాలి. ఇప్పుడు ఈ సాయిల్ అనేది డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రెజెంట్ అవుతా ఉంటాయి ఆన్ ది ఎర్త్. ఓకే. ద సాయిల్ ఈజ్ ఎ లివింగ్ సిస్టమ్. ఓకే. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ సాయిల్ అప్ టు ఎ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ డీప్. అంటే ఏంటో సాయిల్ ఫార్మ్ అవ్వాలి అని అంటే ఇట్ విల్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే డెప్త్ ఫ్యూ సెంటీమీటర్స్ డెప్త్ వెళ్ళాలి అని అంటే సాయిల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టుద్ది. రిలీఫ్, పారెంట్ రాక్ ఆర్ బెడ్ రాక్, క్లైమేట్, వెజిటేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ టైమ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్. ఓకే. రిలీఫ్, parent rock, bedrock, climate, vegetation and other forms of life and important factors for the formation of the soil. ఇందులో కూడా వేరియస్ ఫోర్సెస్ ఆఫ్ ది నేచర్ సచ్ as చేంజ్ ఇన్ టెంపరేచర్, యాక్షన్ ఆఫ్ రన్నింగ్ వాటర్, విండ్ అండ్ గ్లేషియర్స్, యాక్టివిటీస్ ఆఫ్ ది డికంపోజర్స్ ఎక్సెట్రా కంట్రిబ్యూట్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్. సాయిల్ ఫామ్ అవడానికి ఏవేవి హెల్ప్ చేస్తున్నాయి? టెంపరేచర్, రన్నింగ్ ఆఫ్ ది వాటర్, విండ్, గ్లేషియర్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? సాయిల్ ఫామ్ అవడానికి మేజర్గా హెల్ప్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి ఫిజికల్ ఫోర్సెస్ ఎంతైతే యూజ్ఫుల్ అవుతున్నాయి, కెమికల్ ఫోర్సెస్ కూడా అంతే యూజ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు సాయిల్ని చూస్తే సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే ఫ్రమ్ డౌన్ ఆన్వర్డ్స్ అన్వెదర్డ్ ప్యారెంట్ రాక్. ఓకే. అండ్ వెదర్డ్ ప్యారెంట్ రాక్ అండ్ సబ్ సాయిల్ అండ్ దెన్ టాప్ సాయిల్. ఈ టాప్ సాయిల్ మీద మనం ఉంటున్నాం. ఈ టాప్ సాయిల్ మీద మనం కల్టివేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి సాయిల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సాయిల్ ఆల్సో కన్సిస్టెడ్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్. సాయిల్ మీద ఏం కనిపిస్తున్నాయి మనకి? బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ responsible for soil formation, color, thickness, texture, age, chemical and physical properties, the soil of India are classified in different types. అంటే ఇప్పుడు సాయిల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది మనకి నేచర్లో. అండ్ ఈ సాయిల్లో కూడా మనకి ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటున్నాయి. ఓకే. అండ్ సాయిల్ యొక్క కలర్ని, థిక్నెస్ని, టెక్స్చర్ని, ఏజ్ని కన్సిడర్ చేసుకుని మనం సాయిల్ని డిఫరెంట్ టైప్స్ కింద క్లాసిఫై చేసాం. ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ అక్కడ మనకు వచ్చేసేటప్పటికి 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ చూస్తాం. చూడండి India has varied relief features, landforms, climatic reliefs and vegetation types. These have contributed in development of the various types of the సాయిల్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసేటప్పటికి అల్లువియల్ సాయిల్. ఇది వెరీ ఫర్టైల్ సాయిల్ అండ్ ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కడైతే గంగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో ఇండస్ గంగా రీజియన్లో కనిపించేది మనకి అల్లువియల్ సాయిల్ అండ్ మోస్ట్లీ ఇన్ ది నార్థరన్ ప్లెయిన్స్. ఎక్కడ కనిపిస్తుంది అల్లువియల్ సాయిల్ అనేది? మనకి నార్థరన్ ప్లెయిన్స్లో కనిపిస్తుంది. ఓకే. అండ్ సి ఇట్ ఈస్ వెరీ important Himalayan rivers are flowing through this plain, that is Indus, గుర్తుంది కదా, ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. దీస్ 3 వి కాల్ ఇట్ యాజ్ ఎ పెరీనియల్ రివర్స్. ఓకే. ఈ రివర్స్ ఇక్కడ ఫ్లో అవటం వల్ల అక్కడ ఏంటి సాయిల్ అనేది ఫర్టైల్ సాయిల్ కింద కన్వర్ట్ అయింది. అండ్ దీస్ సాయిల్స్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఇన్ రాజస్థాన్, గుజరాత్ త్రూ ఎ నారో కారిడార్. అల్యూవియల్ సాయిల్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. అంటే మన ఆంధ్రప్రదేశ్ రీజియన్స్, గోదావరి, కృష్ణ అండ్ కావేరి ఈ పర్టికులర్ ప్లేసెస్లో కూడా మనం ఏం చూస్తాం? అల్యూవియల్ సాయిల్నే చూస్తాము. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి అల్యూవియల్ సాయిల్. ఈ అల్యూవియల్ సాయిల్లో ఏమేమి కన్సిస్ట్ అయి ఉంటాయంటే ఇట్ వాస్ కన్సిస్టెడ్ ఆఫ్ వేరియస్ పోర్షన్స్ ఆఫ్ శాండ్,
సిల్ట్ అండ్ క్లే. ఓకే, ఈ 3 థింగ్స్ అనేవి అల్యూవియల్ సాయిల్ లో ఉంటాయి. అండ్ అల్యూవియల్ సాయిల్ అంత ఫర్టైల్ అవ్వటానికి రీజన్ ఏంటంటే శాండ్, సిల్ట్ అండ్ క్లే ఉండటం వల్ల. నెక్స్ట్, యాజ్ వి మూవ్ ఇన్లాండ్స్ టువర్డ్స్ ది రివర్ వ్యాలీస్, సాయిల్ పార్టికల్స్ అపియర్ సమ్ వాట్ బిగ్గర్ ఇన్ సైజ్. ఓకే, అంటే ఏంటంటే అల్యూవియల్ ప్లేన్స్ నుంచి కొంచెం దూరంగా వెళ్తుంటే మనకు అక్కడ శాండ్ అనేది కొంచెం బిగ్గర్ సైజులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ రీజన్స్లో కనిపించేవి ఎక్కువగా మనం ఏమంటామంటే దూర్స్, చోర్స్ అండ్ టెరై అని చెప్పి అంటాం ఈ సాయిల్. నెక్స్ట్, దీంతో పాటు అల్యూవియల్ సాయిల్ అనేది 2 కేటగిరీస్ కింద క్లాసిఫై అయింది. ఒకటి వచ్చేసేటప్పటికి ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ దట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ బంగర్, అండ్ న్యూ అల్యూవియల్ సాయిల్ దాన్ని ఏమంటామంటే కాదర్. ఓకే, అండ్ బంగర్ సాయిల్ హ్యాస్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కంకర్, అంటే కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం క్యాంకర్ అని అంటాం ఆర్ కంకర్ అని అంటాం. నెక్స్ట్, కంకర్ nodules than the kadar. It has more fine particles and is more fertile than the bangar. Okay, alluvial soil as a whole are very fertile. Mostly this soil contains adequate portion of potash, phosphoric acid and lime, which are ideal for growth of the sugarcane, paddy, wheat and other cereals and pulse crops. Alluvial soil దేనికి ఎక్కువ యూజ్ఫుల్ అవ్వదండి? షుగర్ కేన్, ప్యాడీ, వీట్ అండ్ సిరల్స్ అండ్ పల్స్ క్రాప్స్ కి ఎక్కువగా మనం అల్యూవియల్ సాయిల్ ని యూజ్ చేస్తాం. డ్యూ టు ఇట్స్ హై ఫర్టిలిటీ అండ్ రీజన్స్ ఆఫ్ ది అల్యూవియల్ సాయిల్ ఆర్ ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్. ఎక్కువగా అల్యూవియల్ సాయిల్ దగ్గర ఎక్కువగా పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కల్టివేట్ చేసే క్రాప్స్ షుగర్ కేన్, ప్యాడీ, వీట్ అండ్ అదర్ సిరల్స్ అండ్ పల్స్ క్రాప్స్. ఓకే, నెక్స్ట్, అల్యూవియల్ సాయిల్ ఈస్ వెరీ ఫర్టైల్. నెక్స్ట్, దాని తర్వాత ఇంపార్టెంట్ సాయిల్ ఏంటిదంటే బ్లాక్ సాయిల్. ఓకే, దిస్ సాయిల్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రెగర్ సాయిల్. ఏమంటాం దీన్ని? బ్లాక్ లో ఉంటది కాబట్టి బ్లాక్ సాయిల్ అంటున్నాం, అండ్ దీన్ని రెగర్ సాయిల్ అని కూడా అంటాం. ఓకే, బ్లాక్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ బ్లాక్ కాటన్ సాయిల్. ఓకే, బ్లాక్ సాయిల్ దేనికి యూజ్ఫుల్ అవుద్ది? ఎక్కువగా మనకి కాటన్ని కల్టివేట్ చేయడానికి యూజ్ అవుద్ది, అండ్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఎ బ్లాక్ కాటన్ సాయిల్. బిట్ ఇది. ఓకే, బ్లాక్ సాయిల్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్, దట్స్ వై వి నోన్ యాజ్ బ్లాక్ కాటన్ సాయిల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా బసాల్ట్ రాక్ అనేది ప్రెజెంట్ అవ్వటం వల్ల, ఓకే, అండ్ బసాల్ట్ రీజియన్ లో ఈ సాయిల్ ప్రెజెంట్ అవ్వటం వల్ల దీన్ని మనం బ్లాక్ సాయిల్ అని అంటాం. అండ్ డ్యూ టు ది క్లైమాటిక్ కండిషన్స్ వల్ల దీని పారెంట్ రాక్ మెటీరియల్ అనేది బ్లాక్ కలర్ లో ఈ సాయిల్ ని ఫార్మేషన్ అవ్వటానికి మేజర్ రీజన్. ఓకే, అండ్ ఈ సాయిల్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్. ఓకే, ఈ రీజన్స్ లో ఎక్కువగా మనకి కనిపించే సాయిల్ ఏంటిది? బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే దేన్ని ఎక్కువగా గ్రో చేస్తుంది? కాటన్. అందుకనే దాన్ని ఏమంటున్నాం? బ్లాక్ కాటన్ సాయిల్ అని అంటున్నాం. ఓకే, అండ్ ఈ బ్లాక్ సాయిల్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి అండ్ కృష్ణా వ్యాలీస్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, బ్లాక్ సాయిల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ దట్ ఈస్ క్లేడ్ మెటీరియల్. ఎక్కువగా ఏది? బంక మట్టితో ఉంటుంది. ఓకే, అండ్ దే ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్. మాయిశ్చర్ అంటే తేమతత్వాన్ని ఎక్కువగా లాక్ చేసి ఉండటం వల్ల బ్లాక్ సాయిల్ ఎక్కువగా మనం దేనికి యూజ్ చేస్తాం? కల్టివేషన్కి యూజ్ చేస్తాం. అండ్ ఈ మాయిశ్చర్తో పాటు బ్లాక్ సాయిల్లో ఏమేమి ఉంటుందంటే కాల్షియం ఉంటుంది, కార్బొనేట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాష్ ఉంటుంది అండ్ లైమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇవన్నీ ఉండటం వల్ల బ్లాక్ సాయిల్ మనం ఎక్కువగా కల్టివేషన్కి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ జనరల్లీ బ్లాక్ సాయిల్లో ఏది తక్కువగా ఉంటుందంటే పూర్ పాస్పరిక్ కంటెంట్. ఏది తక్కువగా ఉంటుంది? పూర్ పాస్పరిక్ కంటెంట్. ఓకే, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ దాని కలర్ని బట్టి మనం బ్లాక్ సాయిల్ అంటాం. ఇది బసాల్ట్ రీజన్లో ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ బ్లాక్ సాయిల్ అనేది దేనికి దేన్ని గ్రో చేస్తుంది? ఎక్కువగా కాటన్. అందుకే మనం ఏమంటాం? బ్లాక్
కాటన్ సాయిల్ అని అంటాం. దీని తర్వాత మనకి రెడ్ అండ్ యెల్లో సాయిల్ అని అంటాం. ఓకే. రెడ్ అండ్ యెల్లో సాయిల్స్ అనేవి ఎక్కడ మనకి కనిపిస్తాయి అంటే ఇగ్నీషియస్ రాక్స్, క్రిస్టలిన్ ఇగ్నీషియస్ రాక్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ది లో రెయిన్‌ఫాల్ ఇన్ ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ. ఓకేనా. ఎక్కువగా మనకి రెడ్ అండ్ యెల్లో సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి? క్రిస్టలిన్ ఇగ్నీషియస్ రాక్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ది లో రెయిన్‌ఫాల్. ఎక్కడైతే తక్కువ రెయిన్‌ఫాల్ ఉంటదో అక్కడ మనకి కనిపించేది ఏంటిది? రెడ్ అండ్ యెల్లో సాయిల్. అండ్ ఇది కూడా ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ. ఓకే. యెల్లో అండ్ రెడ్ సాయిల్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ది పార్ట్స్ ఆఫ్ ఇంకా ఎక్కడ కనిపిస్తది? ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, సదరన్ పార్ట్స్ ఆఫ్ ది మిడిల్ గంగా ప్లెయిన్స్ అండ్ ఆల్సో ఇన్ ది పైడమెంట్ జోన్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. అండ్ ఈ సాయిల్ ఎక్కువగా మనకి అంటే దిస్ సాయిల్ డెవలప్స్ ఎ రెడ్డిష్ కలర్ డ్యూ టు ది డిఫ్యూజన్ ఆఫ్ ది ఐరన్. ఏమి ప్రెజెంట్ అవుద్ది ఇందులో? ఐరన్ అనేది ప్రెజెంట్ అవ్వటం వల్ల మనకి ఇది రెడ్ కలర్‌లో కనిపిస్తా ఉంటది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత లాటరైట్ సాయిల్. ఈ లాటరైట్ సాయిల్ మనకి ఏ వర్డ్ నుంచి డిఫైన్ చేశారంటే లాటిన్ వర్డ్. ఓకే. ఇట్ వాస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ లాటర్ విచ్ మీన్స్ బ్రిక్. ఓకే. బ్రిక్ నుంచి వచ్చే సాయిల్‌ని మనం లాటరైట్ సాయిల్ అని అంటాం. ఓకే. లాటరైట్ సాయిల్ డెవలప్స్ అండర్ ది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ విత్ ఆల్టర్‌నేట్ వెట్ అండ్ డ్రై సీజన్స్. ఎక్కువగా ఎక్కడ కనిపిస్తది? ట్రాపికల్ రీజియన్స్. అంటే ఎక్కడైతే సన్ రైజ్ ఎక్కువగా ఉంటదో అక్కడ కనిపించే సాయిల్ మనకి లాటరైట్ సాయిల్. అండ్ ఈ లాటరైట్ సాయిల్‌లో కూడా పీహెచ్ లెవెల్ అనేది పవర్ ఆఫ్ హైడ్రోజన్ అనేది 6 ఉంటది. ఓకే. జనరల్లీ డెఫిసిట్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అండ్ అక్కర్ మోస్ట్‌లీ ఇన్ సదరన్ స్టేట్స్. అంటే ఈ లాటరైట్ సాయిల్ డీప్ టు వెరీ డీప్ అండ్ ఎసిడిక్ నేచర్ ఎంత ఉంటది? 6 ఉంటది. అంటే ఇట్ వాస్ వీక్ యాసిడ్ అని చెప్పి. జనరల్లీ డెఫిసిట్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్. ఓకే. అండ్ ఇక్కడ మనం ఎక్కడ చూస్తాం? సదరన్ స్టేట్స్, వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ అండ్ మహారాష్ట్ర, ఒడిస్సా, సమ్ పార్ట్స్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ regions where this soil supports deciduous and evergreen forest. It is humus rich but under sparse. Okay. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది సెమీ ఎరిడ్ రీజియన్స్ లో కూడా మనం చూస్తాం. అంటే ఏంటంటే మోస్ట్లీ ఎక్కువగా సన్నీ డేస్ ఎట్ ది సేమ్ టైం తక్కువ రెయిన్ఫాల్ ఉండే రీజియన్స్ లో కూడా మనం చూసేది లాటరైట్ సాయిల్. అండ్ దీంట్లో హ్యూమస్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ సాయిల్ అనేది ఎక్కువగా మనం కల్టివేషన్ కి యూస్ చేయం బికాస్ ఆఫ్ పూర్ ఫర్టైల్ కంటెంట్ అండ్ దెన్ పూర్ హ్యూమస్ ఉండటం వల్ల. అండ్ ఆఫ్టర్వర్డ్స్ మెయిన్లీ ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తది అంటే హిల్లీ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. దిస్ సాయిల్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ గ్రోయింగ్ టీ అండ్ కాఫీ. మీకు ఆల్రెడీ బ్లాక్ సాయిల్ అనేది కాటన్ కల్టివేషన్ కి యూస్ చేస్తాం. అండ్ లాటరైట్ సాయిల్ అనేది టీ అండ్ కాఫీ కల్టివేషన్ కి యూస్ చేస్తాం. రెడ్ లాటరైట్ సాయిల్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఆర్ మోస్ట్ సూటబుల్ ఫర్ క్రాప్స్ లైక్ క్యాషూ నట్స్. ఓకే. ఆ రెడ్ లాటరైట్ సాయిల్ దేనికి యూస్ చేస్తున్నాం? దేని కల్టివేషన్ కి యూస్ చేస్తున్నాం? క్రాప్స్ లైక్ క్యాషూ నట్స్. నెక్స్ట్ అరిడ్ సాయిల్. అరిడ్ సాయిల్ అనేది ఎక్కువగా మనకి డెజర్ట్ రీజియన్స్ లో కనిపిస్తూ ఉంటది. అంటే మనకి ఇండియాలో ఉంది డెజర్ట్, థార్ డెజర్ట్. అది ఎక్కడ లొకేటెడ్ అయింది? రాజస్థాన్. ఎక్కువగా మనకి అరిడ్ సాయిల్ అనేది రాజస్థాన్ లో కనిపిస్తది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే కాంకర్ ఈజ్ లేయర్ ఫార్మేషన్ ఇన్ ది బాటమ్ హారిజన్ రెస్ట్రిక్టెడ్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ది వాటర్. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా సెలైన్ ఇన్ నేచర్. ఆ సాయిల్లో ఎక్కువగా సెలైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకోదు. ఓకే. అలాంటి సాయిల్ అనేది ఏంటి? కల్టివేషన్ కి యూస్ అవ్వదు అని చెప్పి. ఓకే. మోస్ట్లీ అరిడ్ సాయిల్ విల్ సీ ఇన్ ది రీజియన్స్ లైక్ రాజస్థాన్. వెస్టర్న్ రాజస్థాన్ లో మనకి ఎక్కువగా కనిపించేది ఏంటిది? అరిడ్ సాయిల్. చూడండి ఇక్కడ మీకు arid soil ranges from red to brown in color. They are generally sandy in structure and texture and saline in nature. ఓకే. సెలైన్ నేచర్ ఉంది అని అంటే ఆ సాయిల్ అనేది కల్టివేషన్ కి యూజ్ఫుల్ కాదు. ఓకే. నెక్స్ట్ ఈ అరిడ్ సాయిల్ ఎక్కువగా ఎక్కడ చూస్తాం? ఇన్ ది పార్ట్స్ ఆఫ్ ది వెస్ట్రన్ రాజస్థాన్. ఫారెస్ట్ సాయిల్. ఫారెస్ట్ సాయిల్ ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తది అంటే మౌంటైనస్ ఏరియా అండ్ హిల్లీ ఏరియాస్ లో కనిపించేది మనకి ఫారెస్ట్ సాయిల్. ఈ ఫారెస్ట్ సాయిల్ అనేది ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క ఫర్టిలిటీ నేచర్ తో ఉంటది. ఎందుకు అనంటే కొన్ని
మౌంటైనస్ రీజియన్‌లో ఎక్కువ రెయిన్‌ఫాల్ ఉంటది. కొన్ని మౌంటైనస్ రీజియన్‌లో తక్కువ రెయిన్‌ఫాల్ ఉంటది. ఓకే. ఇలాంటి రీజియన్స్‌లో కూడా మనకి ఈ సాయిల్ అనేది ఎక్కువగా యూజ్‌ఫుల్ అవుతా ఉంటది. అండ్ మేజర్‌గా హిమాలయన్ లాంటి రీజియన్స్‌లో స్నో కవర్ అవుతా ఉంటది కాబట్టి, ఆ సాయిల్ అనేది మనం కల్టివేషన్ చేయటానికి యూజ్ చేయము. అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్‌లో ఉండే సాయిల్ అనేది మనం ఎక్కువగా కల్టివేషన్ చేయటానికి యూజ్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ ఎరోషన్ అంటే ఏంటనంటే, సాయిల్‌లో ఉండే టాప్ లేయర్ అనేది కంటిన్యూయస్‌గా హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా గాని, నేచురల్ యాక్టివిటీస్ ద్వారా గాని అవి వాష్ ఔట్ అవుతా ఉంటే, ఆ సాయిల్‌లో ఫర్టిలిటీ రేంజ్ డిక్రీజ్ అయితే దాన్ని మనం ఏమంటాం? సాయిల్ ఎరోషన్ అని అంటాం. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే డీఫారెస్ట్రేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్. అండ్ నేచురల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే విండ్, గ్లేషియర్స్ అండ్ వాటర్. వీటి వల్ల ఏంటంటే ఆ టాప్ సాయిల్ అనేది వెళ్ళిపోతా ఉంటే, వాష్ ఔట్ అవుతా ఉంటే దాన్ని మనం ఏమంటాం? సాయిల్ ఎరోషన్ అని చెప్పి అనంటాం. చూడండి, ఇక్కడ రన్నింగ్ ఆఫ్ వాటర్ కట్స్ త్రూ ది క్లే సాయిల్ అండ్ మేక్స్ డీప్ ఛానల్స్ యాస్ గల్లీస్. ఏంటి? వాటర్ అనేది ఫోర్స్‌గా రన్ చేస్తూ సాయిల్‌ని కట్ చేస్తా ఉంది. వాటిల్ని మనం గల్లీస్ అని అన్నాం. ఆ గల్లీస్ అనేవి ఏంటంటే మన బ్యాడ్ ల్యాండ్ అని చెప్పి కూడా అనంటాం. దిస్ బ్యాడ్ ల్యాండ్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ కల్టివేషన్. ఓకేనా. ఈ బ్యాడ్ ల్యాండ్‌నే మనం చంబల్ అనే రీజియన్‌లో ఏమంటామంటే రెవైన్స్ అని చెప్పి అనంటాం. అండ్ దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరోషన్స్ ఉంటాయి. ఓకే. సాయిల్‌లో టాప్ లేయర్ వాష్ ఔట్ అయిపోతే దాన్నేమంటామంటే షీట్ ఎరోషన్ అని అంటాం. ఒక విండ్ ద్వారా సాయిల్‌లో టాప్ లేయర్ అనేది వాష్ ఔట్ అయితే దాన్ని విండ్ ఎరోషన్ అని చెప్పి అనంటాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి వాటర్ ద్వారా సాయిల్‌లో టాప్ లేయర్ వాష్ ఔట్ అయిపోతే దాన్ని డ్యూ టు ది వాటర్ ఎరోషన్ అని చెప్పి అనంటాం. ఓకే. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరోషన్స్‌ని మనం సాయిల్ ఎరోషన్ అని చెప్పి అనంటాం. నెక్స్ట్ దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అనంటే వి నీడ్ టు టేక్ బెటర్ మెజర్‌మెంట్స్. అంటే ఏంటనంటే ఈక్వల్ వేలో ప్లఫ్ చేయటం, కాంటోర్ ప్లఫింగ్‌ని యూజ్ చేయటం. అండ్ మేజర్‌గా మనం యూజ్ చేయాల్సిన ట్రిక్స్ ఏంటనంటే ప్లాంటింగ్ ట్రీస్. అంటే ఒక దాని తర్వాత ఒకటి లైన్ వైస్‌గా ప్లాంట్స్‌ని కల్టివేట్ చేయటం. అండ్ నీడ్ టు బి యూజ్డ్ షెల్టర్ బెల్ట్స్. షెల్టర్ బెల్ట్స్‌ని ఎక్కువగా డెవలప్ చేయటం. ఈ 3 ప్రాసెస్‌ని మనం యూజ్ చేస్తే సాయిల్‌ని కన్జర్వ్ చేస్తాం. సాయిల్ ఎరోషన్ జరక్కోకుండా. ఓకే. ఇక్కడ చూడండి మీకు స్ట్రిప్స్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి షెల్టర్ బెల్ట్స్, నెక్స్ట్ టెర్రస్ కల్టివేషన్. ఓకే. ఈ మూడిటి వల్ల మనకేంటి సాయిల్‌ని మనం కన్జర్వ్ చేస్తున్నాం. సాయిల్ ఎరోషన్ జరక్కోకుండా. ఓకే.